ब्रेक के बाद आपका खैर मकदम है। तेलंगाना के वजीर खजाना हरीश राव ने 2,30,825 करोड़ का असेंबली में बजट पेश किया है। अक़लियतों के लिए 1,606 करोड़ रुपए मुख्तस किए गए हैं, जिसमें अक़लियतों के लिए कर्ज, शादी मुबारक स्कीम, अक़लियतों के लिए रेजिडेंशियल स्कूल्स, जामिया निजामिया में ऑडिटोरियम की तामीर, कोकापेट में इस्लामिक कन्वेंशन सेंटर की तामीर के लिए अराजी और दीगर शामिल है। పథకాలలో ఎస్సీలతో సరిసమానంగా మైనార్టీలకు ప్రయోజనాలు వర్తింపజేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. విద్యారంగంలో మైనార్టీలు ముందడుగు వేయడం కోసం ప్రత్యేకంగా మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా మైనార్టీ బాలికలు బాగా చదువుకోవడం ద్వారా తమ కాళ్లపై తాము నిలబడాలని 50% గురుకులాలను మైనార్టీ బాలికల కోసమే ఏర్పాటు చేసింది. రాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం 12 మైనార్టీ గురుకులాలు అరకొర వసతులతో నడుస్తూ ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనార్టీ గురుకులాల సంఖ్యను 204కు పెంచి అన్ని వసతులు కల్పించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో గురుకులాల నిర్వహణకు 561 కోట్ల రూపాయలు కేటాయించాం. ఇందులో 1,00,000 మంది మైనార్టీ విద్యార్థులు మంచి చదువులు చదువుకుంటున్నారు. ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ జామే నిజామియాలో 15 కోట్ల రూపాయలతో అధునాతన హంగులతో విశాలమైన ఆడిటోరియాన్ని ప్రభుత్వం నిర్మించింది. ఇస్లామిక్ కల్చరల్ కన్వెన్షన్ సెంటర్ కోసం నగరంలో కోకాపేటలో 10 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధం కావాలనుకునే 100 మంది మైనార్టీ విద్యార్థులకు ఉన్నత స్థాయి శిక్షణను వారు కోరుకున్న చోట కోరుకున్న విద్యా సంస్థల్లో ప్రభుత్వం అందిస్తోంది.